భారత్ విషయంలో కెనడా రివర్స్ గేర్ పడింది. ఇన్నాళ్లు దౌత్య విభేదాలతో భారత్ కు దూరంగా ఉన్న కెనడా గోవా వేదికగా జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2026లో ఇరు దేశాల మధ్య ఇంధన బంధాన్ని కొత్త మలుపు తిరిగింది. ఈ క్రమంలోనే కెనడా ఇంధన శాఖ మంత్రి అడిసన్, భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగానే కెనడా మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్లలో ఒకటిగా భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇంధన రంగంలో కెనడా సూపర్ పవర్ కావాలంటే భారత్ తో వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన మాట్లాడారు. ఇరు దేశాల మంత్రులు చర్చల్లో కేవలం ముడి చమురులకే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఇంధన అవసరాలపై భారీ ఒప్పందాలు కూడా కుదిరాయి. కెనడా నుంచి భారత్ కు ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరా పెంచేందుకు అడిసన్ మొగ్గు చూపారు. అయితే భారత్ నుండి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు కెనడాకు వెళ్లనున్నాయి. అలాగే హైడ్రోజన్ ఇంధనం, బయో ఇంధనాలు, బ్యాటరీ స్టోరేజ్, ఇంధన రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అలాగే ఎలక్ట్రికల్ వాహనాలకు అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్ లో భారత్ కు కెనడా సహాయం అందించనుంది. భారత్ అభివృద్ధి పదాన్ని వివరించి 2050 నాటికి ప్రపంచవ్యాప్త ఇంధన డిమాండ్ భారత్ వాటా 30 నుంచి 35% పెరగనుంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఇంధన మార్కెట్ గా భారత్ అవతరించిపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ డిమాండ్ ను అందుకోవడంలో కెనడా వంటి దేశాలతో భాగస్వామ్యం భారత్ కు ఇంధన భద్రత కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మంత్రిత్వ స్థాయి ఇంధన చర్చలు పునఃప్రారంభం కావడం, ఈ ఒప్పందాలు పరంపర ముందుకు తీసుకెళ్లేందుకు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ త్వరలోనే భారత్ లో పర్యటించే అవకాశం అయితే ఉంది.